వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో ముగిసిన ఎన్నికల నామినేషన్ 32 వార్డులకు మొత్తం 126 నామినేషన్ దాఖలు. కడప జిల్లా రాయచోటిలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజనీర్ జయప్రకాష్ నాయక్. కృష్ణా జిల్లా బొమ్మలూరు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ, 16 కేజీల వెండి వస్తువులు స్వాధీనం. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మీడియా సమావేశం. జిల్లాలో కరోనా వైరస్ లేదని స్పష్టం, మాంసాహారం వల్ల కరోనా వ్యాప్తి చెందదని వ్యాఖ్య. కాకినాడలో జనసేన పీఎస్సీ మెంబర్ నానాజీ మీడియా సమావేశం. జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. 32 వార్డులకు గాను మొదటి రోజు ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. రెండవ రోజు 11 నుంచి 22 వార్డులకు వైసీపీ పార్టీ అభ్యర్థి సప్తశేల రాజేష్ మున్సిపల్ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాగా రెండవ రోజు మొత్తం 4 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున నామినేషన్ రసవత్తరంగా జరిగింది. వైసీపీ నుండి 73, బీజేపీ నుండి 10, టీడీపీ నుండి 12, జనసేన నుండి 3, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా 1, సిపిఐ పార్టీ 7, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు 20, మొత్తం 126 నామినేషన్లు దాఖలయ్యాయి. బిజీగా ఉంటే ఇక్కడ పెట్టాయి అయితే నా పంపిస్తుంది. ఒక కౌంటర్లు ముక్కున్నప్పుడు బయట వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు ఎంతమంది పోవాలా, ఎవరు పోవాలి, బయట అమైందా, ఒకరు పోగలిగితే ఒకరు ఉండాలా, ప్లేస్ ఉండాలి, అంతే. అది చూస్తూ ఉంది. అదేనా ఈరోజు లాస్ట్ డేట్ కదా, 12 అదే రావుకలు ఉన్నాయి. అర్థం పెట్టేసి ధర్మపీఠం గౌరవ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎటువంటి డబ్బు, తర్వాత ఎటువంటి మద్యం పంచకుండా అతి తక్కువ ఖర్చుతో మున్సిపల్ చైర్మన్గా గెలవచ్చు అని చెప్పేసి రాజేంద్ర రెడ్డి గారు ఎట్లయితే సూచించినారో ఆ సలహాలు సూచనలు పాటిస్తూ అదేవిధంగా 32 వార్డులలో 32 వార్డులు గెలిచి డోన్లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించి అభివృద్ధి ప్రధాన డోను నిలుపుతామని చెప్పేసి తెలియదు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సిఐ డివి రమణ ఆధ్వర్యంలో బొమ్మలూరు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏలూరు నుండి విజయవాడకు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారులో భారీ మొత్తం వెండి స్వాధీనం చేసుకున్నారు. 16 కేజీల వెండి వసూలకు సరైన ఆధారాలు లేకపోవడంతో స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో వెండిని స్వాధీనం చేసుకుని రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నట్లు సిఐ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మద్యం, నగదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు అనంతపురం జిల్లా రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కర్ణాటక మద్యంపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా రాయచోటి పట్టణం వెస్ట్ జోన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జయప్రకాష్ నాయక్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పట్టణంలో ఖరుంద్ జమాల్ బాషా వాటర్ ప్లాంట్ విద్యుత్ మీటర్ ఏర్పాటుకు జయప్రకాష్ ఓ వ్యక్తి నుండి 15,000 డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు లంచం తీసుకుంటుండగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ జనార్దన్ నాయుడు, సీఐ శ్రీనివాసులు రెడ్డి, రెడ్డప్ప, ఎస్ఐ నౌషాద్ బాషా సిబ్బంది పాల్గొన్నారు. ఏం చేశారు ఆయన ఇది అక్కడి నుంచి వచ్చింది కదా ఇది కూడా ఆన్లైన్లో పంపిస్తారు 9 10 12 27 కమరుజాబా భాష అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తన భూమిలో ఇది మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకునేదానికి ఒక షెడ్ కట్టుకున్నాడు. గతంలో ఈ అక్టోబర్ నెల ముందుగా కట్టుకుని దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కొనుక్కుని 4.5 లక్షలు పెట్టి దానికి మెటీరియల్ అంతా పర్చేజ్ చేశాడు. ఫైనల్ కరెంట్ కనెక్షన్ కోసం అని చెప్పి 8వ తేదీ నవంబర్లో 140 రూపాయలు చలానా కట్టి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఎన్క్లోజ్ చేస్తూ చలానా అప్లై చేసుకున్నాడు మీ సేవలో. దాని తర్వాత వచ్చి ఇక్కడ ఏఈ గారి ఆఫీస్లో కలవడం జరిగింది. ఆయన కలిస్తే వీళ్ళు దానికి ఫీల్డ్ విజిట్ చేసి ఎస్టిమేషన్ అంతా ఇచ్చి 44,463 రూపాయలు దాని తర్వాత మీరు పే చేయాల్సి ఉంటుంది మీటర్ ఇవ్వడానికి, తర్వాత వైరు దానికి సంబంధించిన ఆసారాలన్నీ ఇవ్వడానికి అని చెప్పి వీళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. దాని మేరకు డిసెంబర్ 31వ తేదీన ఆయన 44,463 రూపాయలు కూడా ఆన్లైన్లో పేమెంట్ చేశాడు. తర్వాత ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత ఈ జనవరి నుంచి తిరుగుతున్నాడు ఈ ఆఫీస్కు. తిరుగుతూ ఉంటే వీళ్ళు కనెక్షన్ ఇవ్వడానికి వచ్చి అక్కడ మీటర్ తగిలించి దానికి కనెక్షన్ ఇవ్వడానికి డబ్బులు 20,000 డిమాండ్ చేశారు. ఈయన ఏఈ గారు ఆర్ జయప్రకాష్ నాయక్ గారు. ఆ 20,000 చేస్తే అంత ఇవ్వలేనని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటే 15,000కు లాస్ట్ తగ్గినాడు. దానికి ఆయన విధులేని పరిస్థితి ఇస్తా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన మేము ఈరోజు ఉదయం వచ్చి ఇక్కడ ట్యాప్ వేస్తే 10:30 గంటలకు ఆయన వచ్చి ఆఫీస్లో ఉన్నాడు. వచ్చి కంప్లైంట్ కమరుజా భాష రాగానే డబ్బు తీసుకోమని చెప్పి తీసుకుని ఆయన దగ్గర నుంచి 15,000 తీసుకున్నాడు. ట్యాప్ సక్సెస్గా ఈరోజు లీడ్ చేసాము. తర్వాత ఆయన దగ్గర నుంచి మనీ కూడా రికవర్ అయింది. టెస్ట్ కెమికల్ టెస్ట్ అంతా కండక్ట్ చేస్తున్నాం. ఫైల్స్ కూడా కన్సర్వ్ ఫైల్స్ అన్ని కూడా రికవర్ చేసాము. కేసు నమోదు చేస్తాం, దర్యాప్తు చేస్తున్నాం. కొత్త డీటెయిల్స్ అన్ని కూడా దీంతో చేస్తాం. సర్కారు ఈ అవినీతి అనేది ఉండకూడదని మన ఏపీలో నిర్దేశించి సిమ్ గారు దీనిపైన ప్రత్యేకంగా 14400 నెంబర్ ఒకటి ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబరు. దాంట్లో కూడా అందరూ కూడా ప్రతిరోజు కూడా కంప్లైంట్ చేయమని చెప్తున్నారు. జెన్యున్ కేసెస్ అన్ని ఎక్కడ ఉన్నా కూడా భయపడకుండా ప్రజలు నిర్భయంగా వచ్చి ఈ 144 మా దగ్గర నేరుగా రాకపోయినా కూడా నిర్భయంగా 14400 నెంబర్ ఫోన్ చేస్తే కన్నా మాకు ఆటోమేటిక్గా వస్తుంది కన్సర్న్ జిల్లాకు. మేము ఏసీ బతుకులు దానిపైన మళ్ళీ వాళ్ళతో మేమే కాంటాక్ట్ చేస్తాము. కాబట్టి వాళ్ళందరూ కూడా నిర్భయంగా ఈ అవినీతికి పాల్పడే అధికారులు ఎవరైనా కూడా వాళ్ళను పనులు చేసేదానికి డబ్బులు అడిగితే డిమాండ్ చేస్తే కదా ఈ నెంబర్కి ఫోన్ చేయడం కానీ, లేదా మా 9440061991 అని డిఎస్పీ కానీ 9440 9440441100 ఇన్స్పెక్టర్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ నెంబర్లు కూడా కాల్ చేసినా కూడా మేము దానిపైన అటెండ్ అవుతాము. కాబట్టి ప్రజల ముందుకు వచ్చి అవినీతి పాల్పడే అధికారులు ఏదైనా ఉంటే కదా నిర్భయంగా రిపోర్ట్ చేస్తే దీన్ని మేము కూడా ఇలాంటి ట్యాప్స్ సక్సెస్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి.
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రుగ్వేద IIT JEE NEET Academy, state and CBSE interested program for your success in IIT JEE NEET mains and advanced admissions are in progress. Hanuman Nagar, Chaitanyapuri, RR district. Admissions helpline 9959121340. రుగ్వేద IIT JEE NEET Academy గత 3 సంవత్సరాలుగా వేదిక ఒక్కటే కానీ విజయాలు ఎన్నెన్నో. ఇంజనీరింగ్, మెడికల్ మీ లక్ష్యం ఏదైనా విజేతల వేదిక రుగ్వేద. ర్యాంకర్స్ ఇన్ నీట్ కె సాయినాథ్ రెడ్డి, కిమ్స్ ఆదిలాబాద్. బి రచన, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎల్బీ నగర్. జి శ్రావణి, కామినేని ఎల్బీ నగర్. బి దివ్య, కామినేని నార్కట్పల్లి. బి స్నేహిత, మెడ్సిటీ మేడ్చల్. డి శివ, కేవీఎంఎస్ సిద్దిపేట. జె హనీషా, ఆర్వీఎంఎస్ సిద్దిపేట. కె లక్ష్మీ దీపిక, చెట్టినాడ్ ఎంసీ చెన్నై. Mark courses offers MPC Inter with JEE Mains and Advance. For BPC Inter with NEET. Personal care in each classroom. 40 members మాత్రమే. హోమ్లీ ఫుడ్, సపరేట్ క్యాంపస్ బాయ్స్ అండ్ గర్ల్స్ మరియు ఏసీ క్లాస్ రూమ్స్. అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్స్ 9959121340, 9959121350. మా అడ్రస్ హనుమాన్ నగర్, చైతన్యపురి, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. అనంతపురం జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ కార్యాలయంలో కలెక్టర్ గంధం చంద్రుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాంసాహారం, గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదని తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ లేదని స్పష్టం చేశారు. దీనిపై కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అసత్యమని, జిల్లా ప్రజలు భయపడకుండా చికెన్ తినవచ్చని, పౌల్ట్రీ ఆహారాల ద్వారా ఈ వైరస్ సంక్రమించదని తెలిపారు. లేదంటే ఇవన్నీ ఏదన్నా లక్షణాలు కనపడితే ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ప్రివెన్షన్ ఈస్ యూజింగ్ బికమింగ్ ఇంట్లోనే కూర్చొని సైలెంట్ గా బుక్కులు చదువుకోవడం, లేదంటే వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దే కెన్ డూ సో దట్ దే డోంట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎనీ అదర్ పర్సన్. లేదంటే హ్యాండ్ శానిటైజర్ ని తీసుకొని, అంటే ఈ యొక్క లక్షణాలు ఉన్నవాళ్ళు ఆర్ వేరే పర్సన్స్ తో కాంటాక్ట్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంటే హ్యాండ్ శానిటైజర్ పెట్టుకొని వాడుకుంటే సో ద ఛాన్సెస్ ఆఫ్ కాంటాక్టింగ్ దిస్ వైరస్ ఇస్ వెరీ లెస్. సో దెన్ మాస్క్ వాడటం. సో దట్ మాస్క్ ఎవరు వాడాలి? ఎవరికైనా దగ్గు లాంటివి ఉంటే అటువంటి వారు ఉపయోగించాలి. అందరూ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎందుకు పెట్టుకుంటామంటే యాజ్ ఎ ప్రికాషన్. సో అదర్ పర్సన్ ఒకవేళ ఎవరైనా అటువంటి ఉన్న వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలంటే అదర్ పర్సన్ కి స్ప్రెడ్ చేయకుండా పెట్టుకోవాలి. సో దీస్ స్మాల్ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల, అంటే వేడి నీళ్లు తాగడం ఆర్ ఐస్ క్రీమ్ లాంటిది కూల్ ప్రోడక్ట్స్ తినకుండా ఉండడం, దీస్ ఆర్ ద స్మాల్ ప్రికాషన్స్. సో వీ కెన్ కంటైన్ ఇట్ వెరీ ఈజీలీ. సో దెర్ ఈస్ నథింగ్ టు బి ప్యానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. బట్ కాషియస్ గా ఉండడం అన్నది అందరికీ మంచిది. ఒకసారి స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడితే చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాషియస్ గా ఉండడం అన్నది చాలా బెటర్. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్ అగైన్, చికెన్ అండ్ చికెన్ ప్రోడక్ట్ తినడం వల్ల దెర్ ఈస్ నథింగ్ టు వరీ అండ్ దాని గురించి భయపడాల్సినటువంటి అవసరమే లేదు. విల్ డిమాన్స్ట్రేట్ ఇట్ టు యూ. సో అది ఒకసారి మీ అందరి ముందే విల్ కన్జ్యూమ్ దట్ అండ్ విల్ డిమాన్స్ట్రేట్ ఇట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల నామినేషన్లు వేయడం జరిగిందని జనసేన పీఏసీ మెంబర్ నానాజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ జనసేన పార్టీ 25 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక నాయకులు రూరల్ మండల ఆఫీసులోని, అలాగే కరప మండల ఆఫీసులోని, కరప ఎంపీడీ ఆఫీసు, 2 ఎంపీడీ ఆఫీసుల్లోని రాత్రి 10 అయినా సరే లోపల ఆఫీసర్తో కూర్చోండి. ఆ విజువల్స్ నా దగ్గర ఉన్నాయి. వారు కూర్చోవడం, ఎక్కడైతే బలంగా జనసేన కానీ ఎక్కడైతే బీజేపీ కానీ బలంగా కనపడతా ఉందో వాళ్ళని తీసేసి కార్యక్రమం మీద ఉన్నారు. మొన్న మా బీజేపీ ప్రెసిడెంట్ గారు ఇక్కడ సరికవరం వెళ్తే ఆయన నివారించి, ఆయన కారు చెక్ చేసి, ఆయన నిలబడ్డా చేసి అక్కడ అభ్యర్థి నామినేషన్ వేయకుండా ప్రయత్నం ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే నిన్న మన బీజేపీ నాయకులందరూ కూడా ఎస్పీ గారు కలిసి కన్సర్న్ ఆఫీసర్ మీద, ఎందుకంటే పోలీసే దగ్గర చేస్తారు. ఇకపోతే కాకినాడ రూరల్ మండలంలో కొవ్వూరు గ్రామానికి చెందిన గోవింద్ అనేటటువంటి నాయకుడు, మా నాయకుడు
ఆ నాయకుడిని గత 3 రోజులుగా రోజు వచ్చి పోలీసు తీసుకెళ్తా ఉన్నారు. అతను నామినేషన్ ప్రక్రియలో ఉన్నాడని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు తీసుకెళ్ళారని చెప్పి నేను అడిగితే వారు ఒకటే కారణం చెప్తారు, బైండ్ ఓవర్ చేస్తాను. బైండ్ ఓవర్ చేయడానికి అతను ముందు అంతకుముందు కేసులు వెళ్ళాం. మనం జనవరి 11వ తారీఖు ఫేక్ కేసు పెట్టిన తప్ప ఎటువంటి కేసులు లేనటువంటి వ్యక్తి అక్కడ ఆ సందర్భంలో అక్కడ లేనటువంటి వ్యక్తి మీద ఫేక్ కేసు పెట్టిన కేసు. అటువంటి వ్యక్తి మీద తీసుకెళ్లి నిన్న పొద్దున్న నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాను. పోలీస్ స్టేషన్లో పెట్టడంతో సరిపెట్టలేదు. పోలీస్ స్టేషన్ నుంచి వీరిని ఒక కారులో మంత్రి గారింటికో వేరే ప్రదేశానికో తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్లి అతన్ని కొట్టడం జరిగింది, అతన్ని భయభ్రాంతులు చేయడం జరిగింది. నేను ఎస్పీ గారిని సంప్రదించి పోలీస్ కింద ఆఫీసర్లు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే నేను ఎస్పీ గారికి సంప్రదించిన తర్వాత ఎస్పీ గారు వాళ్ళు క్యాల్కులేసారో ఏం చేశారో తెలిసిన తర్వాత సడన్ గా అతను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తెప్పించి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే బీజేపీ సీట్ల పంపకం చాలా స్మూత్ గా జరిగిపోయింది. ఎవరికి బలం ఉంటే ఆ స్థానం తీసుకోవడం జరిగింది. అభ్యర్థులు ఎక్కడైతే బలం ఉన్నారో మా అభ్యర్థులు అయితే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. జనసేన వాళ్ళని అలాగే బలంగా ఉన్న చోట వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్లడం జరిగింది. కానీ నామినేషన్స్ వచ్చేసరికి వేసే పరిస్థితి వచ్చేసరికి చాలా మందిని మా అభ్యర్థుల్ని ఫోన్ ద్వారా బెదిరించడం జరిగింది. దాంతో దగ్గర 35 మంది అభ్యర్థులు నామినేషన్ వేయలేని పరిస్థితి ఏర్పడ్డది. కొన్ని చోట్ల మాకు ఇక్కడ ఇబ్బంది ఉందండి అని జనసేన వారిని అడగడం జరిగింది. మీ అభ్యర్థి ఎవరైనా ఉంటే గనక ఏమని చెప్పడం జరిగింది. ఆ విధంగా కొంతమందిని అలాగా మా అభ్యర్థులు ఎక్కడైతే ఆపారో కొంతమంది జనసేన నుంచి కూడా కొంతమంది వేయడం జరిగింది. అలాగా మ్యూచువల్ గా మేము సహకరించుకుంటూ ఈ నామినేషన్స్ వేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపాడు అసెంబ్లీలోని అలాగే తునిలోని ఈ నామినేషన్స్ వేయకుండా చేయడం జరిగింది. ప్రతిపాడుకి వచ్చేసరికి శంకవరం మండలంలో మేము ఒక జెడ్పీటీసీని నామినేషన్ ఇప్పించే సందర్భంగా వాళ్ళని బెదిరించడం అలాగే అడ్డుకోవడం జరిగింది. ఆ శంకవరం గ్రామంలో ఉన్న 3 ఎంపీటీసీల్లో మమ్మల్ని నామినేషన్ వేయనివ్వలేదు. ఏ పార్టీని కూడా నామినేషన్ వేయనివ్వలేదు, ఇంక్లూడింగ్ టీడీపీ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా వాళ్ళు కట్టడి చేశారని. నేను ఆ ప్రాంతానికి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది ఆ పరిస్థితి తెలుసుకోవడానికి. ఎందుకంటే మా 2 అభ్యర్థులు నామినేషన్ కి వేయడానికి వెళితే కొట్టి మొబైల్స్ తీసుకుని మేము నామినేషన్ తో పాటు బీఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. బీఫామ్స్ చింపేసి వాళ్ళని పంపించేయడం జరిగింది. నేను ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలుసుకుని వెళ్ళినప్పుడు ఆ గ్రామం ముందు దగ్గర 1 కిలోమీటర్ ముందే నన్ను ఆపేసి దగ్గర 150 నుంచి 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆపేసి మొత్తం నా కార్ చెక్ చేసి లోపల ఎవరున్నారని చెక్ చేసి, ఎందుకంటే ఆ గ్రామంలో నామినేషన్ పడకూడదని ముందే నిర్ణయించుకోవడం జరిగింది. అనంతపురం పట్టణం మున్సిపాలిటీలో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 50వ డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గురుశేఖర్ బాబు నామినేషన్ దాఖలు చేయగా 48వ డివిజన్ కార్పొరేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరళ నామినేషన్ వేశారు. ఈ నెల 23వ తేదీన జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం నగరపాలక సంస్థ 50వ డివిజన్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గురుశేఖర్ బాబుని పోటీ చేస్తున్నాను. గతంలో 2000 సంవత్సరంలో కౌన్సిలర్గాను తర్వాత కోఆప్షన్ మెంబర్గాను కూడా పనిచేశాము. ఇటీవల 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా మా భార్య గురు బిందుప్రియ కార్పొరేటర్గా ఉన్నారు. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి
అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి, ఎంపీ తలా రంగయ్య గారికి, వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి, చంద్రారెడ్డి గారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మాకు 50 డివిజన్ పరిధిలో 20 సంవత్సరాలుగా అక్కడ అనుబంధం ఉంది ప్రజలతో. ఏ చిన్న సమస్య ఉన్నా, ఏ అవసరం ఉన్నా వాళ్ళు మాకు తెలియజేయడం, మేము వెంటనే స్పందించి చేయడము, ఒక అవినాభావ సంబంధం ఉంది 50 డివిజన్ ప్రజలతో. ఒక రకంగా చెప్పాలంటే 50 డివిజన్ అంటే శేఖర్ బాబు అంటే 50 డివిజన్ అనే పరిస్థితి కూడా ఈరోజు ఉంది నగరంలో. డివిజన్లో కూడా వీలైనంత ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము ఈరోజు రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, పార్కుల డెవలప్మెంట్ అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, అలాగే ముఖ్యంగా తాగునీటి విషయంలో పూర్తిగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క చేసినటువంటి పనులు ముఖ్యంగా అందుబాటులో ఉంటూ పిలిచిన వెంటనే పలికే వ్యక్తిగా మాకు గుర్తింపు ఉంది. అదే గుర్తింపుని కొనసాగించే విధంగా మేము పనిచేస్తామని 50 డివిజన్ సోదరులకు తెలియజేసుకుంటూ ఈ మరోమారు మాకు అవకాశం కల్పించాలని మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్య నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కార్యదర్శి ఎన్నికల అధికారి బాలకృష్ణ మాచర్యలను కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతపురం పట్టణ మున్సిపాలిటీ 25వ డివిజన్ కార్పొరేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని అన్నారు. ప్రజలకు ఏం చేస్తుంది, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఏం చేస్తుంది, నవరత్నాలు ఆయన చెప్పినట్టు ఎలక్షన్లో ఇచ్చే వాగ్దానాలు అన్ని కూడా నెరవేరుస్తూ వస్తున్నాడు. రేపు ఉగాది ఎలక్షన్ తర్వాత కూడా 26 లక్షల మందికి కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని ఆదరిస్తారని చెప్పేసి అనంతపురం నగర కార్పొరేషన్ 50 డివిజన్ ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఏమో చేయాలని తపన, వాళ్ళ తండ్రి గారు చేసిన సంక్షేమ కార్యక్రమం ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నాడు. గత ఎలక్షన్లో చూసాము 170 సీట్లు కన్నా 101 సీట్లు వచ్చాయి. కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా అనంతపురం నగర కార్పొరేషన్ కాకోకుండా ఆంధ్రప్రదేశ్ లో విజయటంగా మోగిస్తాము. 195% సీట్లు సాధించి జగన్మోహన్ రెడ్డి గారి కానుక అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది పైన అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎందుకంటే కనుక ఎలక్షన్స్ 23వ తారీఖు పోలింగ్, కౌంటింగ్ 27, 29, 30 తారీఖు పైన అధిష్టానము అక్కడ నుంచి మనకు మామూలుగా మీకు అందరు తెలుసు. ఎందుకంటే ఎన్నో ఎలక్షన్లు చూశారు. డైరెక్ట్ ఎలక్షన్లు వేరు, ఇంటర్ ఎలక్షన్ వేరు అన్నప్పుడు సీఎం గారు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు క్యాండిడేట్గా ఉంటారు ఇక్కడ. కాబట్టి అనంతపురం 25వ డివిజన్లో వార్డు ప్రజలకు కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒకసారి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా చేయాలని తపన ఉందో నాకు కూడా అనంతపురం పట్టణానికి ఏం చేయాలని చెప్పేసి 20 ఏళ్ళ నుంచి తపన పడుతున్నాను. ఎన్నో అవకాశాలు వచ్చి నోటికాడికి వచ్చిపోతున్నాయి. కాబట్టి ఒక్కసారి ఈ 25వ డివిజన్ ప్రజలు నాకు ఒకసారి అవకాశం ఇస్తే అనంతపురం నగరానికి కూడా ఏం చేయాలని చెప్పేసి, ఏం చేస్తే బాగుంటుంది, నాకు ఏదో చేసి స్థిరస్థాయిగా ప్రజల గుండె ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో ముగిసిన ఎన్నికల నామినేషన్ 32 వార్డులకు మొత్తం 126 నామినేషన్ దాఖలు.
కడప జిల్లా రాయచోటిలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజనీర్ జయప్రకాష్ నాయక్. కృష్ణా జిల్లా బొమ్మలూరు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ, 16 కేజీల వెండి వస్తువులు స్వాధీనం. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మీడియా సమావేశం. జిల్లాలో కరోనా వైరస్ లేదని స్పష్టం, మాంసాహారం వల్ల కరోనా వ్యాప్తి చెందదని వ్యాఖ్య. కాకినాడలో జనసేన పీఎస్సీ మెంబర్ నానాజీ మీడియా సమావేశం. జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.